మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, అలాగే ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా అన్ని రంగాల్లో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో సూర్యుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే సింహరాశి వాళ్ళకి ప్రమోషన్ రావటం గ్యారంటీ, ఇంక్రిమెంట్ రావటం గ్యారంటీ, ఆఫీసులో చక్రం తిప్పటం గ్యారంటీ అని చెప్పుకోవాలి. అలాగే పాలిటిక్స్లో కూడా బ్రహ్మాండమైన పొజిషన్ రావడానికి అవకాశం ఉంది. తండ్రి సపోర్ట్ పెరుగుతుంది. తండ్రి తరపు బంధువులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా మటుమాయం అయిపోతూ ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలము, గుర్తింపు అన్నీ కూడా లభిస్తాయి. ప్రమోషన్తో కూడిన మంచి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 6వ ఇంట్లో రవి విశేషంగా యోగిస్తాడు కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే సింహరాశి వాళ్ళకి బుధుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 6వ సంచారం, తర్వాత 7 రోజులు 7వ సంచారం బుధుడు చేస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో సింహరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి, బాగా చదువుతారు, జ్ఞాపక శక్తి బాగుంటుంది. మొదటి 3 రోజుల్లో వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. నిరుద్యోగులు ఎవరైనా సింహరాశి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 3 మధ్యలో వెళ్ళండి. ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో ఇంటర్వ్యూకి వెళితే 100% సెలెక్ట్ అవుతారు. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 వరకు మాత్రం బుధుడి బలం లేదు. విద్యార్థులకి కష్టకాలం. హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. ఇంటర్వ్యూలకు వెళ్తే సెలెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. బిజినెస్లో కూడా కొంచెం డల్గానే ఉంటుంది. అంత గొప్ప లాభాలు కనిపించవు. కాబట్టి ఫిబ్రవరి 4 నుంచి 10 మధ్యలో బుధుడి బలం పెరగాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వాలి. అధిష్టాన దైవం గణపతి కాబట్టి రోజు గణపతి మంత్రం చదువుకోవాలి. గణపతికి సంబంధించిన ఓం సుముఖాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఫిబ్రవరి 3 వరకు మాత్రం బుధుడు బ్రహ్మాండంగా ఉండటం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు సింహరాశి వాళ్ళు పొందుతారు. అలాగే కుజుడు 6వ స్థానములో ఈ 10 రోజులు ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది. ప్రాపర్టీస్ అమ్మటానికి బ్రహ్మాండంగా బలం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్ ఓకే అయ్యి బాగా డబ్బులు సంపాదించే యోగం ఉంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే యోగం ఉంది. అప్పులు తీర్చే యోగం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు సమసిపోయి సోదరులతో ఐక్యమత్యం పెరిగే అవకాశం ఉంది. బ్రదర్స్ మీకు సపోర్టుగా మారిపోతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 6వ ఇంట్లో కుజుడి వల్ల జరుగుతాయి. శత్రువులు నశించిపోతారు. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. 6వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు అసలు శత్రువులు అనేవాళ్లే ఉండరు. పూర్తిగా మిత్రులుగా మారిపోయే అవకాశం కూడా ఉంది. ఉన్న శత్రువులు మిత్రులుగా మారిపోయి విశేషంగా ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకొని ఆఫీసులో చక్రం తిప్పి రియల్ ఎస్టేట్లో టాప్ పొజిషన్కి వెళ్ళి బ్యాంకు లోన్లు శాంక్షన్ అవటం, అప్పులు తీరిపోవటం, ఈ ప్రయోజనాలన్నీ 6వ ఇంట్లో కుజుడి వల్ల సింహరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో పొందగలుగుతారు. ఆ తర్వాత శుక్రుడు ఈ 10 రోజుల్లో 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 6, 7 స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఈ 2 స్థానాల్లో కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. దీనివల్ల డబ్బు వచ్చినా కూడా ఎక్స్పెండిచర్ అయిపోతూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. మనీ సేవింగ్స్ తక్కువగా ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ రావటం ఆలస్యం అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాల గొడవలు రావటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అంటే శుక్రుడు ఈ 10 రోజుల్లో సింహరాశి వాళ్ళకి యోగించట్లేదు. శుక్రుడు యోగించాలంటే నానబెట్టిన అలసందలు, బొబ్బర్లు ఆవుకు పెట్టాలి, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ప్రతిరోజు కూడా శుక్రుడు విశేషంగా యోగించాలంటే అమ్మవారికి సంబంధించిన ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని ప్రతిరోజు వినే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళకు ప్రధానంగా సూర్యుడు బ్రహ్మాండంగా ఉన్నాడు.
మొదటి 3 రోజులు బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. 10 రోజులు కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. రవి, కుజుడు అయితే అసలు అద్భుతంగా ఉన్నారు. బుధుడు మాత్రం మొదటి 3 రోజుల్లోనే బాగున్నాడు. తర్వాత 7 రోజుల్లో పరిహారాలు చేసుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. అస్సలు యోగించని గ్రహం ఈ 10 రోజుల్లో శుక్రగ్రహం. కాబట్టి ఎక్కువగా అమ్మవారిని పూజించాలి, రాజరాజేశ్వరి దేవిని పూజించాలి. రాజరాజేశ్వరి అష్టకం ఎంత వింటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు సింహరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య దిష్టి దోషం. దిష్టి దోషం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నరుడి దృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయని సామెతే ఉంది. దిష్టి దోషం సులభంగా పోవాలంటే ఏం చేయాలి? ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. ఇది మంత్రం. ఎప్పుడైనా మీకు దిష్టి దోషం తగులుతుందనే అనుమానం వస్తే చాలు ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు చదువుకోండి. ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. వెంటనే దృష్టి దోష తీవ్రత మొత్తం కూడా తగ్గిపోతుంది. ఈ మంత్రాన్ని పురుషులు చదువుకోవాలి. మరి స్త్రీలైతే ఏం చేయాలి? స్త్రీలైతే శాబర మంత్రం చదువుకోండి. ఆ శాబర మంత్రం ఏంటంటే ఓం డడడం. దీన్ని శాబర మంత్రం అంటారు. ఓం డడడం. స్త్రీలు ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. అప్పుడు దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దిష్టి తగలకుండా ఉండాలంటే ఎవరైనా సరే ఎడంకాలికి నల్లదారం కట్టుకోండి. అప్పుడు దిష్టి దోషం తగలదు. అలాగే చాలామందికి దృష్టి దోషం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు, దిష్టి ఇంటి మీద పడుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోండి. అయితే చాలా మందికి సందేహం ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి పాదాల కింద శనేశ్వరుడు ఉంటాడు. మరి శని కింద నుంచి ఇంట్లోకి వెళ్ళినట్లు అవుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో మీరు ఎలా పెట్టుకోవాలంటే మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకునేటప్పుడు మీరు నడిచే విధంగా కాకుండా గుమ్మం పైన కొంచెం పక్కకు పెట్టుకోండి. మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో బయట వైపు కొంచెం పక్కకు పెట్టుకొని మీరు దాని కింద నుంచి కాకుండా ఇటుపక్కగా నడవండి. అప్పుడు ఆ ఫోటో వల్ల ఇంటికి దిష్టి తగలదు, మీరు స్వామి కింద నుంచి నడిచినట్లు కూడా అవ్వదు. అలాగే కలబందను మంగళవారం కుజహోరలో తగిలించుకోండి. మంగళవారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో కుజహోరలో కలబంద తలకిందులుగా వేలాడదీయండి. కలబంద తలకిందులుగా ఎందుకు వేలాడదీయాలి? తలకిందులుగా వేలాడదీసినప్పుడు కలబందకుండే ముళ్ళు మనం నడిచేటప్పుడు జుట్టుకు తాకినట్లయితే జుట్టు ద్వారా చాలా వరకు కలబంద మొత్తం కూడా మనకున్న దోషాలు లాగేస్తుంది. శని దోషాలు, దిష్టి దోషాలు కలబంద లాగేస్తుంది. అందుకే కలబంద ఎప్పుడు ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోరలో రివర్స్లో వేలాడదీయాలి. అప్పుడు మనం ఎప్పుడు ఇంట్లోకి వస్తున్నా, బయటికి వెళుతున్నా దానికి ఉన్న ముళ్ళు మన జుట్టుకు తాకుతూ ఉంటాయి. జుట్టు నుంచి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కలబంద లాక్కుంటుంది. అలాగే గుమ్మడికాయ ఖచ్చితంగా ఒక్కసారైనా అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు కట్టండి. గుమ్మడికాయ అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. దిష్టి దోషాన్ని బాగా లాగేసే శక్తి ఉంటుంది. దీంతో పాటుగా 1 కేజీ పటిక కూడా, పటిక అంటే ఆలం, 1 కేజీ పటిక ఎర్రబట్టలో మూట కట్టి ఆ మూటను ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోర పొద్దున 6 నుంచి 7 మధ్యలో వేలాడదీయండి. ఇవి చేసుకుంటే ఇంటికి దిష్టి తగలదు. మంత్రం చదువుకుంటే మీ ఒంటికి దిష్టి తగలదు. అలాగే దిష్టి బాగా తగులుతుంది అనుకున్న వాళ్ళు మంగళవారం, శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి పొగ వేయటంతో పాటుగా స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పు కణికలు 2 వేసుకొని స్నానం చేస్తూ ఉండండి. రాళ్ళ ఉప్పు కణికలు 2 నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తూ ఉంటే ఎలాంటి దిష్టి మీకు తగలదు. ఈ నియమాలు పాటించండి, దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే బాగా దిష్టి ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళాలంటే నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి. నరసింహస్వామికి దృష్టి దోష నివారణ తొందరగా చేసే శక్తి ఉంటుంది. కాబట్టి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి రండి. అప్పుడు దృష్టి దోషం నుంచి బయటపడవచ్చు. దిష్టి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు.